హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. జస్ట్ ఈ వీడియోలో నా మనసులోని మాటల్ని కంటెంట్‌గా తీసుకొని మీతో నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ యూట్యూబ్‌లో 40% సాటిస్ఫైడ్ అండ్ 60% టోటల్లీ అన్‌సాటిస్ఫైడ్ అండ్ ఫ్రస్ట్రేటెడ్ అండి. యూట్యూబ్ చాలా మంచి ప్లాట్‌ఫామ్ అండి. ఎవ్వరైనా గానీ ఛానల్‌ని స్టార్ట్ చేసుకోవచ్చు. మంచి ఎర్నింగ్స్ కూడా ఉంటాయి. బట్ నేనైతే అంత సాటిస్ఫైడ్ కాదు. బికాజ్ నా ఛానల్ అయితే మంచిగా గ్రో అవ్వలేదు. 2019 ఇయర్‌లో కుకింగ్ పైన ప్యాషన్‌తో ఒక కుకింగ్ ఛానల్‌ని స్టార్ట్ చేశాను. బై ద నేమ్ మామ్స్ కిచెన్. ఆ తర్వాత కొన్నాళ్ళకు మామ్స్ కిచెన్ తెలుగుగా మార్చాను. ఎందుకంటే మన తెలుగోళ్ళంతా నా ఛానల్‌ని చూడాలని. 100, 200, 300 వ్యూస్ వరకు అయితే వస్తూ ఉండింది. నాకు కొంచెము బాధగా అనిపించేది. నేను వీడియోస్ చేస్తున్నాను గదా! ఇంత కష్టపడుతున్నాను. ఒక డాక్టర్ అయ్యుండి కూడా బయట డ్యూటీ చేసుకుంటూ మళ్ళీ ఇంటికొచ్చి వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నాను. బట్ ఎందుకు వ్యూస్ రావటం లేదని చాలామందిని అడ్వైజెస్ అడిగాను. ఎవ్వరు కూడా నాకు సహాయం చేయలేదు. ఇది యూట్యూబ్ అల్గారిథం బట్టి ఉంటుంది అనేవారు. ఇలా కొన్నాళ్ళు గడిచాక నాకెవరో థర్డ్ పర్సన్ అడ్వైస్ చేశారు. నీకు తెలిసిన సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ నీ గురించి నీ ఛానల్ని సెర్చ్ చేసేటప్పుడు మామ్స్ కిచెన్ అని సెర్చ్ చేయరు కదా. డాక్టర్ నీలిమా అనో, నీలిమాస్ వ్లాగ్స్ అనో, నీలిమాస్ వీడియోస్ అనో సెర్చ్ చేస్తారేమో. నీ పేరుని ఇంక్లూడ్ చేయని చెప్పారు. సో యాడ్సెన్స్లో అది నేను ఏ ఐడి పెట్టినా కూడా యాక్సెప్ట్ చేయలేదండి. ఎక్సెప్ట్ నా పూర్తి పేరు నారమల్లి నీలిమ అని పెడితేనే యాక్సెప్ట్ చేసింది. తర్వాత నా కలీగ్స్లో కొంతమంది నీలిమ కుకింగ్ వీడియోసే పెడితే, కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, రెసిపీస్ కోసం చూసే వాళ్ళు మాత్రమే నీ ఛానల్ చూస్తారు. డైలీ వ్లాగ్స్ పెట్టావనుకో, నీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నీ వీడియోస్ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా డైలీ వ్లాగ్స్ అయితే చూస్తారు. కాబట్టి నువ్వు డైలీ వ్లాగ్స్ పెట్టని చెప్పారు. నిజమే కదా. నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏం చేస్తున్నానో ఇవన్నీ పెడితే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందేమో అని డైలీ వ్లాగ్స్ స్టార్ట్ చేశానండి. అప్పుడు కొంచెం వ్యూస్ 3000, 2000, 1000 అలా పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. సో హండ్రెడ్స్ నుంచి థౌజండ్స్కి వెళ్ళిపోయాను. సో హ్యాపీ ఫీల్ అయ్యాను. తర్వాత ఏమైందంటే వన్స్ ఫర్ ఆల్గా సడన్గా మళ్ళీ తగ్గిపోయాయి వ్యూస్. ఎందుకబ్బా అని అల్లాడిపోయినాను. చూస్తే 100, 200 వస్తేనే గొప్పగా ఫీల్ అయ్యేదాన్ని. తర్వాత కొంతమంది టెక్కీస్ని అడ్వైజ్ అడిగాను. వాళ్ళ ఛానల్లో కామెంట్ చేసి, వాళ్ళు నా ఛానల్ని చూసి మీరు మిక్స్డ్ కంటెంట్ పెడుతున్నారు, కుకింగ్ పెట్టారు, అప్పుడు చక్కగా వాచ్ అవర్స్, సబ్స్క్రైబర్స్ పెరిగాయి. సో మీరు ఒక లెవెల్కి రీచ్ అయ్యాక సడన్గా మీరు డైలీ వ్లాగ్స్లోకి వెళ్ళిపోయారు. అవి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవ్వరూ చూడరండి. డైలీ వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తున్నారు ఇప్పుడు. సో మిక్స్డ్ కంటెంట్ పెట్టేశారు కాబట్టి నీ ఛానల్లో గ్రోత్ లేదు. మీరు సపరేట్ ఛానల్ ఇంకోటి కొత్తది స్టార్ట్ చేయండి అని అడ్వైజ్ ఇచ్చారు. బాబోయ్, ఇంకా మళ్ళీ మనుషుల్ని నేను కొత్త ఛానల్ పెట్టి సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని, షేర్ చేయమని అడగడం నా వల్ల అస్సలు కాదు. ఇప్పటికే ఈ ఛానల్ నుంచి యూట్యూబ్ నుంచి 2 రెమ్యూనరేషన్స్ తీసుకున్నాను. సో ఇలానే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. బట్ ఒక్కసారైనా నా ఛానల్ ఇంప్రూవ్ అయ్యి మంచి గ్రోత్ వస్తే చూడాలని ఉందండి. చక్కగా మీరందరూ కూడా మంచిగా చూసి వ్యూస్ ఇస్తే చూడాలని ఉంది. నేను కూడా సక్సెస్ అయ్యాను యూట్యూబ్లో అని గర్వంగా చెప్పుకోవాలని ఉంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, దయచేసి యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు మీరు కంటెంట్ ఏదైతే అనుకుంటున్నారో దాని మీద స్టాండ్ బై అయ్యి, అది కుకింగా, ఎంటర్టైన్మెంటా, ట్రావెలా, డైలీ వ్లాగ్సా, ఇలా ఒకదానిపైన మీరు స్టాండ్ బై అయ్యి మీరు వీడియోస్ తీసుకోండి. ఫస్ట్ కుకింగ్ పెట్టి నాలాగా మళ్ళీ చేంజ్ అయ్యి డైలీ వ్లాగ్స్ పెట్టడం, ఇలా మిక్స్డ్ కంటెంట్ చేసి వ్యూవర్స్లో కన్ఫ్యూజన్ ఇవ్వకూడదు. సో దానివల్లే నా ఛానల్ గ్రోత్ రాలేదని అంటున్నారు అందరూ. సో అలానే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. ఎక్కువ కష్టపడిపోతున్నాము, టైర్డ్ అయిపోతున్నాము, రిలాక్స్గా ఉండాలని కొన్నాళ్ళు గ్యాప్ ఇవ్వడం, లేదా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంక ఛానల్ వద్దనుకొని ఆపేసుకోవడం, అలాంటి ఆలోచనలు అస్సలు పెట్టుకోవద్దండి. ఏదో వారానికి ఒక్క వీడియోనో 2 వీడియోలో అయినా అప్లోడ్ చేయండి. అప్పుడప్పుడు టైం లేకపోతే షార్ట్స్ పెట్టండి. ఎప్పటికో ఒకప్పటికి మన ఛానల్ సక్సెస్ అవుతుందని అందరూ అంటున్నారు. సో నేను చేసిన తప్పులు మీరు చేయకూడదని మీకు అడ్వైజ్ ఇస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.